ఇప్పుడు మేము కూడా ముంగడికి వస్తాం మరి వెనక రాకపోతే అన్న వెనక జరగవా అన్న వెనక జరగండి లోగోలు పడతారు అన్న మీరు మీ ఫోన్ వేస్తున్నాను అందుకే కొంచెం వెనక జరుగుండి అన్న వినబడతాయి కదా అన్న కొంచెం వెనక జరుగుండి అన్న ఇది లైవ్ జూమ్ లో ఉందన్న అన్ని కింద పడిపోతాయి గిరి అన్న బండి మీకు చేయండి ప్లీజ్ అన్ని పడతాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. చర్చ రమ్మని చెప్పినాం, ఆహ్వానించినాం. విగ్రహం ఏర్పాటు మీద ఏమన్నారు? వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, అది వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్. అది పొలిటికల్ చర్చ ఏం రాలేదు. ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు, వారు తీయడం కానీ మేము కూడా తీయడం అది కాదు. కాబట్టి దానికి సంబంధించిన పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి. వారు ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాన మంత్రిగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానించడం, ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది, అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెత్తరత్ర డిస్కషన్ ఏం లేదు. జస్ట్ కర్టసీ వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేయాలి. ఇప్పుడు వారి నిర్ణయం తీసుకుంటారు. నేను సానుకూలం వస్తున్నావా లేదా అని అడగడం మంచిది కాదు, వారు మాకు చెప్పడం కూడా మంచిది కాదు. వారి నిర్ణయాన్ని తప్పకుండా మీకు ద్వారా సమాజానికి చెప్తారని. మేమైతే తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు, మేమైతే రావాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాల నుంచి ఎవరు మాట్లాడారా? వర్గాలు నమస్కారం. నమస్కారం. రోడ్డు మీద జ్యోతిబా పూలే గేమ్స్ ఉత్సవాలు ఉన్నాయి కదా, అది కూడా అటెండ్ అవుతాం.
అందరు ప్రతిభా పూల స్ఫూర్తిలో గురుకులకు ఎంకరేజ్ చేయాలి అందరూ ఎక్కడ తప్పు జరిగితే చెప్పండి పిల్లలు బాగుండాలని మెసేజ్ పెంచడం సౌకర్యాలు లేకపోతే ప్రభుత్వం దృష్టి పెట్టండి అధికారుల దృష్టి తీసుకురండి తప్పకుండా ఇక్కడ గురుకులాలు బాగుండాలని విద్యార్థి నాయకులు వెహికల్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కు ప్రోటోకాల్ అధికారులతో కలిసి వెళ్లిన బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ ప్రజా విజయోత్సవ కార్యక్రమానికి రావాలని కోరారు. తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కు ప్రోటోకాల్ అధికారులతో కలిసి వెళ్లిన బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ ప్రజా విజయోత్సవ కార్యక్రమానికి రావాలని కోరారు. తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.